ముసుగు తీస్తే ఈరోజు పక్క కరడు కట్టిన వైసీపీ నాయకుడు అని తెలిసిపోయింది. ఇంతకంటే ఏం కావాలా? ఇప్పుడు వీళ్ళు పవర్ షేరింగ్, అరే మేము పవర్ షేరింగ్ చేసుకుంటాము, సీట్ షేరింగ్ చేసుకుంటాము, ఏ షేరింగ్ చేసుకుంటాం, అది మా అంతర్గత విషయం, మీకు ఎందుకు అది కథ? మరి అభివృద్ధి అని చెప్తే వనరులు ఏమంటారు, వనరులు ఉత్పత్తి చేయాలి, అక్కడ ఉన్నటువంటి సంపద సృష్టించాలంటే ఫ్లో లేదా అంటుంది. ఏం ఫ్లో ఉంది? ఫ్లో ఏది? నాసిరకం మద్యము, ఆ మహిళల పుస్తలు తెగుతున్నాయి, ఆడ భూము ప్రెసిడెంట్ మినరల్, అలాంటి ఫ్లోనా? ఆడ ఫ్లో ఉన్నది ఇదే మద్యం ఫ్లో, మాదక ద్రవ్యాల ఫ్లో, ఎర్రచందనం స్మగ్లింగ్, ఇలాంటి ఫ్లో తప్ప పరిశ్రమలు అక్కడ నుంచి వలస వెళ్ళిపోయి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోవడము, ఈ యొక్క వలస ఫ్లో అవుతుంది, అభివృద్ధి ఫ్లో కాదు. మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఫ్లో కాదు. మీరు మాట్లాడిన సేపు నేను విన్నానమ్మా, మీరు మాట్లాడిన సేపు నేను విన్నాను, మీరు కూడా వినాలా? ఇనే ఓపిక ఉండాలా మీకు, ఇనే ఓపిక మీకు ఉండాలా? మరి ఈ రోజు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి రాయితీలు రావట్లేదు, మాకు రావాల్సిన రుసుము రావట్లేదు అని చెప్తున్నారు కదా. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు రావట్లేదు కదా, మరి నెలకోసారి పోయి సాష్టాంగ నమస్కారం పెట్టింది కదా, మరి కేంద్ర ప్రభుత్వం అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? అది వేరమ్మా, ఎప్పుడు భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్స్ రాలే. ప్రభుత్వం తయారు చేస్తున్న మధ్య ఎన్నికల్లో ఓట్లు అడిగినట్లుగా ఇప్పుడు ముగ్గురు కలిసి రోజారాణి గారి మీద అటాక్ చేయొద్దు. పార్టీ ఆఫీస్ వెళ్ళి మీరు చర్చించుకోవాలా? డిబేట్ లో మమ్మల్ని అడిగినారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజల సమస్య మీ నాయకులు చెప్పండి. రమేష్ గారు ఒక నిమిషం, రోజారాణి గారు సరే ఎందుకంటే ఈ రోజు మీరు చెప్తున్నారు కదా నాసిరకం మందని చెప్పేసి, నాసిరకం మద్యం తయారు చేయడమే కాకుండా ప్రభుత్వ దుకాణాలు పెట్టి అమ్మించుకుంటూ ఈ రోజు చెప్పులు కుట్టినోడు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ అక్సెప్ట్ చేస్తున్నాడు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నారు. మీరు మద్యం దుకాణంలో యూపీఐ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వాడిని కొట్టి పంపించడం జరుగుతుంది. అంటే ఓన్లీ క్యాష్లోనే అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ దుకాణాల నుంచి వచ్చినటువంటి రుసుము ప్రభుత్వానికి జమ కావాలా, ఖజానాకు పోకుండా మీ వైసీపీ ఏజెంట్ల జోబులకు పోతుంది. ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవమా కాదా? నేను ప్రత్యేక సాక్షి, దానికి నేను చూశాను అక్కడ ఉండి కూడా. ఎందుకంటే ఇదంతా వింటామండి, దేశవ్యాప్తంగా కొబ్బరికాయలు అమ్ముకుంటాడు కూడా క్యూఆర్ క్యాన్ పెట్టి స్కాన్ కొట్టి ఆ డబ్బులు తీసుకుంటున్నారు. లక్షలాది కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇది మీ ఫ్లో, ఇది వైసీపీ ఫ్లో, ఇది మీ రాష్ట్రం ఇప్పుడు మీ ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి ఫ్లో ఇదేమ్మా. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు మీ ఫ్లో ద్వారా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఏ విధంగా నవరత్నాల్లో పెట్టుకొని అది ఈ రోజు మధ్యాహ్నం ఆ రత్నం రాలిపోయింది కదా తల్లి. ఏమండి ఆ రత్నం రాలిపోయిందా ఇంకా మిగిలిందా అని కాదండి, అక్కడ ఆల్రెడీ మేము ట్రై చేసాం. నేను మొన్న డిబేట్ లో కూడా చెప్పాను 30% మనకి కన్సంప్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పాను. మీరేమో రేట్లు పెంచి మీరు పెంచిన రేట్లు ఎవరికి ఉపయోగపడుతున్నాయి మేడం? మీరు పెంచిన రేట్లు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? మీరు తయారు సరే సరే ఇవన్నీ వదిలేద్దామండి. రోజారాణి గారు ఒక చిన్న ప్రశ్న ఆగండి విల్సన్ గారు. సరే ఏదేమైనా మేము ఒక ప్రయత్నం అయితే చేసాం, సంపూర్ణ మద్య నిషేధం అనేది కుదరలేదు కాబట్టి రేట్లు ఎక్కువగా పెంచితే సామాన్యుడు చాలా తక్కువగా తాగుతాడు, అలా గ్రాడ్యువల్లీ దూరం అవుతాడు అన్నారు. కానీ మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గిందా పోనీ అది చెప్పండి. అంత పెంచారు అంటే కన్సంప్షన్ తగ్గుతుంది. విల్సన్ గారు సంపూర్ణ మద్య నిషేధం అనడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ప్రజలందరినీ వాటికి దూరం చేయడం, ఒక వ్యసనానికి దూరం చేయడం. మరి దాన్ని ఎంతవరకు సక్సెస్ అయింది వైఎస్ఆర్సీపీ అని చెప్తారు రోజారాణి గారు? సార్ ఈ డబ్బులు మీరు ఎలా తీసుకున్నారు? ఏంటంటే ఇప్పుడు సంపూర్ణ మద్య నిషేధం అనేది ఆల్ ఆప్షన్ క్లోజ్ చేసినా కానీ అది కష్టమే. కాబట్టి అన్ని పారామీటర్స్ తీసుకుంటూ ఆల్రెడీ వాటి మ్యానుఫ్యాక్చరింగ్, నేను అదే చెప్పాను, ఆ తయారీ విధానము తగ్గింది, కన్సంప్షన్ అంటే వినియోగించే విధానం ఇది కూడా తయారు చేస్తే తాగడం మానేస్తారా? ఉండండి
నాసిరకం మద్యం తయారు చేస్తే అప్లై చేసిన బ్రాండ్స్ బ్రదర్, అది మీరు చెక్ చేసుకోండి. కొత్తగా ఇప్పుడు వచ్చి మేము వచ్చిన తర్వాత తయారదారుల పేర్లు చెప్పండి. ఆ బ్రాండ్స్ అన్ని కూడా మీరు ఎప్పుడైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లై చేసినావో అవన్నీ రిలీజ్ అయినాయి. ఇప్పుడు మీరు అది కూడా ఒకసారి సరి చూసుకోండి. అంతేగాని 100% మద్య నిషేధం సరే వాటి ఓకే అది ఒక ప్రశ్న. ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ డిస్టిలరీస్ అన్ని వైసీపీకి సంబంధించిన డిస్టిలరీస్ పేరు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పేర్లు అప్లై చేసినచ్చు. దాంట్లో ఉన్నటువంటి నాణ్యత తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేయలేదు కదా. అంటే రోజారాణి గారు ఎప్పుడైనా ఏదైనా, ఎందుకంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారం కోసం ఎదురు చూస్తోంది కాబట్టి ఏదైతే హామీ ఇచ్చారు, ఏదైతే ఫెయిల్ అయ్యారో అదే మాట్లాడతామండి. అది సాధారణం. అధికారం వదిలిపోతున్నారు వాళ్ళు, ఇంకెక్కడ ఎదురు చూపుడు. ఒకటి కూడా నేను చెప్తున్నా, ఇదే పాయింట్ నేను రేట్ చేశాను, ఇదే అడిగారు, ఇదే చెప్పాను నేను కూడా. అర్చన గారు ఒక క్వశ్చన్ నన్ను మాట్లాడమంటారా? రమేష్ గారు ఒక నిమిషం, విల్సన్ గారు మాట్లాడిన వెంటనే మీకు మీరండి. విల్సన్ గారు చెప్పండి. ఒక మహిళ ఒక్కసారి దయచేసి మీ తమ్ముళ్ళ కోసం లేకపోతే మీ నాన్నల కోసం లేకపోతే మీ అన్నల కోసం వీళ్ళందరి కోసం ఒకసారి వెళ్ళి ఆ మద్యం తయారీ దానికి సంబంధించిన ప్రమాణాలు ఒకసారి చూడండి. చనిపోతున్న వాళ్ళు మా అన్నలు తమ్ముళ్ళు బిడ్డలు బడుగు వర్గాల వాళ్ళు చనిపోతున్నారు. డబ్బున్న వాళ్ళు కాస్ట్లీ మద్యం కొనుక్కుంటారు, డబ్బు లేని వాళ్ళు ఎక్కడ పోతున్నారు? ఈ మద్యం కొనుక్కొని చనిపోతున్నారు. ఆ మద్యం తయారీదారులందరూ మీరే, మీ బినామీలే. జగన్మోహన్ గారు చూసుకోండి. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు రోజారాణి గారు. అసలు అర్థం ఉందా మీరు మాట్లాడేదానికి? కాకుండా మాట్లాడుతుంటే మీరు మాట్లాడే అసలు మాట్లాడే పద్ధతి ఉందా? ఆల్రెడీ వచ్చిన మీరు చెప్పేదాని ప్రకారం బతకడం మానేస్తుంది. మీరు చెప్పేదాని ప్రకారం ఏం మాట్లాడతారు? తాగడం మానేస్తే బాగుంటది. ఏదో చెప్పుకొస్తారు మీరు. ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి కేకలు పెట్టుకోవడంతే కాదు ఉపయోగం లేదు. ఎవరు కేకలు పెట్టట్లా? మీరు మాట్లాడద్దంటూ ప్రతి దాంట్లో అడ్డంగా వస్తున్నారు. మీరు ఎవరిని మాట్లాడకుండా ప్రజల్ని మీరు మీ చేతల వల్ల ప్రజలు నాశనం అయిపోతున్నారని కేకలు పెడుతున్నాం, బాధతో కేకలు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సర్వనాశనం అయిపోతున్నారు కాబట్టి కేకలు పెడుతున్నాం మేము. ఏసరావు గారు ఒక్క నిమిషం చెప్పండి. రాణి గారు మీరు మాట్లాడుతా కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడారు. మీకు ఏ అధికారం ఉందని కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీకు మీరు మాట్లాడినప్పుడు నేను చెప్పినప్పుడు మీరు మీకు ఇంకో పని లేదు. మీరు పొద్దున్న వేస్తే కాపుల గురించే మాట్లాడాలి, మీకు ఇంకో పని లేదు. మీకు ఉద్యోగం కాపుల గురించి మాట్లాడాలి, అంతే కదా. రోజారాణి గారు ఒకటండి, పవన్ కళ్యాణ్ అనగానే కాపు సామాజిక వర్గం గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతుంటారు? మీరు సింగిల్ గా రావాలి. మీకు దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయి. ప్రజల్లో మేము గెలుస్తాం నమ్మకం ఉంది. రండి, మిగతా వాళ్ళు మీకెందుకంటే ఆ కాపులు కూడా మీకెందుకు, మిగతా వాళ్ళు కూడా మీకెందుకు? పెద్ద సభలో గ్రీన్ మ్యాట్లు వేసుకోవడం కాదమ్మా. రాజకీయం అంటే సిద్ధం సభ గ్రీన్ మ్యాట్లు పుట్టించడం. మోసం చేయడం కాదు రాజకీయాలంటే. నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా మేడం. నమ్మి ఓట్లేస్తే ప్రజలు అప్పులు పాలు చేస్తారా? నమ్మి ఓట్లేస్తే ప్రజలు చంపుతారా? నమ్మి ఓట్లేస్తే దళితులు చంపేస్తారా? నమ్మి ఓట్లేస్తే బడుగు వర్గాలు భవిష్యత్తు లేకుండా చేస్తారా? నమ్మి ఓట్లేస్తే యువతకి ఉద్యోగాలు లేకుండా చేస్తారా? నమ్మి ఓట్లేస్తే పార్టీల పేరుతో
అలాగే డివైడ్ అయిన తర్వాత ఆంధ్రాకి అది ఫస్ట్ కాదు, సీఎం గా ఆ నమ్మి పాదయాత్ర చేస్తే సొంత చెల్లి మోసం చేస్తారా? లో బడ్జెట్ లో కూడా ఆఖరికి కోవిడ్ లో 2.5 years పోయినా ఈ 2.5 years లో ఉన్న దానిలో ఆయన మేనేజ్ చేసుకుంటూ వస్తుంటే కోవిడ్ ఒక్క నిమిషం, టైంలో రోజారెడ్డి గారు, కోవిడ్ గురించి మాట్లాడుతున్నారు. రోజారెడ్డి గారు, ఒక్క నిమిషం వినండి. కోవిడ్ గురించి మీరు మాట్లాడతారు, కోవిడ్ గురించి మీరు మాట్లాడతారు. కేవలం ఫేస్ మాస్క్ లేవని చెప్పేసి బహిరంగంగా చెప్పినందుకు ఒక డాక్టర్ని అమానుషంగా చంపేశారు కొట్టి. అర్థమైందా? ఒక డాక్టర్ని, సుధాకర్ అనే డాక్టర్ని, ఒక దళితుడు డాక్టర్ని మాస్క్ లేవు, మాస్క్ ప్రొవైడ్ చేస్తారు, కొట్టి చంపారు. ఇది ఇదా మీరు చేసేది? ఇప్పుడు ఇది ఇదా మీరు కోవిడ్ అయ్యేది? చెప్పండి మేడం, చెప్పండి. చంపేశారు, గీతాంజలి అనే అమ్మాయిని చంపేశారు, మానసికంగా ట్రోలింగ్ చేసి హింసించి ఫోన్లు చేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధంగా చేశారు. అంటే కారణం ఎవరండి? అలాంటిది మీరు చావుల గురించి మాట్లాడుతున్నారు, ఆత్మహత్య. మీరు ఇందాక మాట్లాడితే చట్టం చేస్తున్నారు. ఓకే రమేష్ గారు మీరేం చెప్తారు ఫైనల్ గా చెప్పండి. మేడం గారు, ఇవాళ మద్యం గురించి